అందరికీ నమస్కారం అండి. నమస్తే. ఆంధ్రప్రదేశ్లో మన రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక సంక్షేమ పథకాన్ని అమలు చేయనుంటుంది. ముఖ్యంగా నేతన్న సేవలో అంటే నేతన్న పేరుతో రూపొందించిన ఈ పథకాన్ని ఆగస్టు 7వ తారీఖు నుండి ప్రారంభించాలని ఆంధ్రప్రదేశ్ సర్కార్ నిర్ణయించింది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను ఇప్పటికే విడుదల చేయక ఆంధ్రప్రదేశ్లోని అర్హులైన ప్రతి చేనేత కుటుంబానికి సంవత్సరానికి 25,000 రూపాయల చొప్పున మరి ఎవరైతే అర్హులైతే ఉంటారో వారి బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా జమ చేయనున్నారు మన రాష్ట్ర ప్రభుత్వం. అర్హత కలిగిన ప్రతి చేనేత కుటుంబానికి ఒక్కసారిగా వార్షిక ఆర్థిక సాయం అందజేయనున్నారు రాష్ట్ర గవర్నమెంట్. ప్రస్తుతం చేనేత వృత్తిలో కొనసాగుతూ దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలను ఈ పథకానికి అర్హులుగా నియమించనున్నారు. అయితే ఈ పథకానికి పకడ్బందీగా నిర్ణయించున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే తక్కువ లోట్లో ఉన్నారో దరిద్రం అనుభవిస్తున్నారో వారిని గవర్నమెంట్ నేరుగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ వెళ్ళి నేరుగా వారిని పరీక్షించి వారిని అర్హులకు ఎంపిక చేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా తొలి విడతలో సుమారు 50,952 చేనేత కుటుంబాలు లబ్ధి పొందుతున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే వారిని గుర్తించింది. ఇంకా ఎవరైతే ఉన్నారో వీరిని కాక ఇంకా ఎవరైతే ఉన్నారో అదనంగా చేనేత కార్మికులకు కేంద్ర రాష్ట్ర ఇవి కాక అదనంగా చేనేత కార్మికులకు చేనేత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో ఈ పహచాన్ కార్డులు జారీ చేయనున్నారన్నమాట. ఈ పహచాన్ అంటే కార్డులు. ఈ కార్డు ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలను సులభంగా పొందే అవకాశం కూడా ఉంటుందని రాష్ట్ర గవర్నమెంట్ వెల్లడించింది. అర్హులైన చేనేత కార్మికుల ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ధృవీకరణ తద్వారా ఈ పహచాన్ కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు. చేనేత వృత్తిని పరిరక్షించడం ఇక్కడ నేతన్నలకు స్థిరమైన ఆదాయం కల్పించడం మరియు సాంప్రదాయ చేనేత పరిశ్రమకు కొత్త ఊపునివ్వడం లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ చర్యలను చేపడుతుందని ఈ చర్య చేపడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం మరో కొత్త పథకానికి అమలు చేయటం అనేది చాలా సంతోషం. ఎవరైనా ఇంకా ఉంటే అప్లై చేసుకోవచ్చు. చేనేత కార్మికులకు ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. సో ఇదండి, మరో మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాం. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దండి.